యేసేపు కొరకు దేవుడు ఏమి తలంచాడు, యేసేపు గురించి దేవుడు ఏం ఆలోచించాడు, యేసేపు ఏం కావాలని దేవుడు కోరుకున్నాడో, ఏలేవాడు అవ్వాలనుకున్నాడు. ఏమవ్వాలనుకున్నాడు చెప్పండి? ఏలేవాడు, అందరి మీద అధికారిగా ఉండాలని దేవుని కోరిక, అందరినీ ఏలాలి ఏలాలి. కానీ ఏమైంది చెప్పండి? ఏలేవాడు కాదు, అమ్మబడ్డాడు, త్రోసివేయబడ్డాడు, గెంటివేయబడ్డాడు. అతడు పిల్లరా ఒక బానిసగా వెళ్ళిపోయాడు. కానీ ఎంతకాలం? కొద్ది కాలమే. దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక అతని జీవితంలో తప్పనిసరిగా నెరవేరింది. అతడు ఏలేవాడిగా అయిపోయాడు. అంతే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే దేవుని ప్రణాళిక యేసేపు విషయంలో ఏలేవాడిగా ఉండాలి. దేవుడు ఆ విధముగా ద్వారాలు తెరిచాడు. దేవుడు ముందుగానే చెప్పాడు, నీ పనులు లేచి నిలబడతది, నీకు అందరూ నమస్కారం చేస్తారు, అందరూ నీకు సాగిల పడతారు. ఎప్పుడు ప్రభువా? అవుద్ది జరిగిద్ది. ఎప్పటిదాకా? అది జరిగే వరకు యేసేపు తన జీవితంలో ఎన్ని సుడిగుండాల గుండా వెళ్ళాడో, ఎన్ని అభ్యంతరాల గుండా వెళ్ళాడో, ఎన్ని శ్రమల గుండా వెళ్ళాడో, ఎన్ని నిందల గుండా వెళ్ళాడో. నిందలు వచ్చినాయి, సుడిగుండాలు వచ్చినాయి, ఆపదలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. అయినా గాని ఒక రోజున అతను దేవుడు ఎక్కడ పెట్టాడు చెప్పండి? ఏలేవాడిగా పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గనుక దేవుడు పిల్లరా ఒక ద్వారం నీకు తెరిస్తే ఆ ద్వారాన్ని ఎవ్వరు కూడా మూయలేరు. దేవుడే ఒకవేళ ఒక ద్వారం మూసేస్తే ఆ ద్వారాన్ని ఈ లోకంలో ఎవ్వరు తెరవలేరు. కనుక దేవుడు ఎటువంటి వాడంటే మన జీవితాల్లో ప్రియులరా సరిపోయినవాడు, చాలినవాడు, ఎవరో తీయలేకుండా వేసేవాడు, ఎవరో కూడా మరి ప్రియులరా ముయ్యలేకుండా తీసేవాడు. ఆయన ద్వారం తెరిచాడంటే నీ జీవితంలో అద్భుతాలే ఆశ్చర్య కార్యాలే ప్రభు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.